My name is Ram Khani Andi, Challa Ramakhani. By profession, I'm a soft skills trainer and I'm author, coach, trainer and speaker. I wrote some 7 books now, till now, and I have my first book is Trisenku Narakam అని చెప్పి it's a poetry book which I published in 1989. I got award for that book, Devulapalli Krishna Shastri award వచ్చింది ఆ పుస్తకానికి. And my second book is on personality development and soft skills for students and future leaders. దానికి యాక్సెస్ సక్సెస్ ఇన్ఫైనైట్ అని, దానికి ముందు మాట ఫోర్వర్డ్ డైరెక్టర్ ఆఫ్ డెలాయిట్ ఎస్వి నాథన్ గారు ఫోర్వర్డ్ రాశారు ఆయన. దట్ బుక్ వాజ్ వెరీ నైస్ బుక్, చాలా మందికి హెల్ప్ అయింది. ఐ గాట్ సమ్ గుడ్ రివ్యూస్ ఆన్ దట్ బుక్. అండ్ మై థర్డ్ బుక్ ఈజ్ సేమ్ బుక్ తెలుగులో, తెలుగు మీడియం విద్యార్థుల కోసం సరిగా పదమని, అంటే లైఫ్లో నడకని నడతని, హౌ ఈజ్ యువర్ బిహేవియర్, దిస్ ఈస్ ద బుక్ అండి. అండ్ దిస్ ద లేటెస్ట్ బుక్. అండ్ ఈ పుస్తకం తర్వాత, ఈ పుస్తకానికి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. ఈ పుస్తకం తర్వాత నేను రిఫ్లెక్షన్స్ అని చెప్పి ఒక పుస్తకం, ఓన్లీ మై ఐడియాస్ అబౌట్ మై పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్, మై ఎక్స్పీరియన్సెస్. ఈ బుక్లో ఇంతకుముందు ఎప్పుడైనా ఇన్స్పిరేషన్ వస్తే పెద్ద పెద్ద కవిత్వాలు రాసేవాళ్ళం. నౌ ఇట్ ఈస్ వన్ లైనర్స్ అన్నమాట, ఎక్స్పీరియన్షియల్ కోట్స్. దిస్ book has also got good reviews, now available in our book fair. Our guru is Swami Purnananda అండి, ఆఫ్ శ్రీశైలం, సున్నిపేటలో ఉండేవాళ్ళు. 2000లో వెళ్ళిపోయారు ఆయన. మా గురుగారి మీద నేను 3 CDలు పాటలు రాశాను, చాలా పాటలు రాశాను. ఆ పాటల మీద వ్యాఖ్యానం రాసి మహద్గురు వాణి అనే పత్రికలో పబ్లిష్ చేశానండి. ఆ పాటలన్నిటికీ వ్యాఖ్యానం రాశాను. వ్యాఖ్యానం రాసి ఆ పుస్తకం ఇందులో ఉందన్నమాట. రైట్, సదానంద మహారాజ్ అని చెప్పి గణేష్పురిలో ఉండేవారు అనమాట, మహారాష్ట్రలో గణేష్పురిలో ఉండేవారు. ఆయన నిత్యానంద భగవాన్ శిష్యులు ఆయన. ఆయన మీద పుస్తకం రాయమని సాయిదాస్ స్వామి అనే గురువు గారు అడిగితే, ఆయన లింగంపల్లి ఉండేవారు, ఆయన అడిగితే ఆ పుస్తకాన్ని హిందీ టు తెలుగు ట్రాన్స్లేట్ చేశారు. దట్ వే ఐ రోట్ సమ్ 6 to 7 books and which I never expected. I started slowly with one essay on ezinearticles.com అని చెప్పి అమెరికన్ వెబ్సైట్లో స్టార్ట్ చేశాను. I'm having some 10 years journalism experience అండి. That helped me to continue with my writing skills అన్నమాట. And I'm very happy for this year is very productive. I wrote some 3 books and came out very well. I'm very happy and thanks so much. విన్నారు కదా, గ్రేట్ పర్సనాలిటీ, చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారు. ఆ పొజిషన్లో ఉన్న ఈ రోజు కూడా ఆయన ఈ బుక్ ఫేర్ లాంటి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆయన బుక్స్ గురించి చెప్తున్నారు. చిన్న ఎస్సేతో స్టార్ట్ అయ్యి ఆయన రైటింగ్ జర్నీ ఈరోజు ఇక్కడి దాకా వచ్చింది. చాలా ఇన్స్పైరింగ్గా ఉందండి ఆయన స్టోరీ. ఓవర్ డికేడ్స్ నుంచి ఆయన రైటింగ్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్ టువర్డ్స్ లిటరేచర్ అండి. ఈ జనరేషన్ ఆథర్స్ కి, రీడర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్? బాగా చదవాలండి. యూ హ్యావ్ టు రీడ్ టు లీడ్. యూ వాంట్ టు బికమ్ ఏ లీడర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ దిస్ వన్ రైటింగ్. బాగా చదవాలి. ఇంతకుముందు పెద్దవాళ్ళు ఎవరు రాశారు, ఏం రాశారు, మనం చదివితే అది ఇన్స్పిరేషన్ కాకపోయినా యూ క్యాన్ మెయింటైన్ సమ్ స్టాండర్డ్స్. ఒక ప్రామాణికత అంటారు తెలుగులో అన్నమాట. ఆ ప్రామాణికత నిలబెట్టాలంటే, అలాగా ప్రామాణికంగా అథారిటేటివ్గా రాయాలంటే, nowadays everybody is author, but are you authority on that subject? That's very important. Whatever you write, you must be able to speak fluently on that particular subject. అది డెవలప్ చేసుకోవాలి. బాగా చదవాలి ఫస్ట్. చదవకుండా మనకు సొంతంగా ఎవరు మన ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. నేను రాసిందే వేదం అంటే మాత్రం కుదరదు. 10 కాలాల పాటు ఏ రచన అయినా నిలబడాలంటే మనం 10 పుస్తకాలు చదువుతూ ఉండాలి. రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఈ ఆన్లైన్ జనరేషన్ లో ఈ బుక్స్ అని చాలా వచ్చేసాయి కదా, వై మనం ఎందుకు ఫిజికల్ రీడింగ్, ఫిజికల్ బుక్ తీసుకునే చదవాలి అంటే వాట్ విల్ ద అడ్వాంటేజెస్? డిజిటల్ విల్ నాట్ హెల్ప్ యూ టు హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ టచింగ్ ఎ బుక్. రైట్, డిజిటల్ అనేది అక్కడే ఉంటుంది. పుస్తకం పట్టుకుని చూసి చదవడం వేరు. రైట్, మనకి షేక్ హ్యాండ్ ఎవరు వేరు, హాయ్ బాయ్ అన్న వేరు. రెండింటికి చాలా డిఫరెన్స్. రైట్, దూరంగా ఉండి హాయ్ అనడం, దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తేనే అది తృప్తి. మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అలా. బుక్ ఈజ్ లైక్ యువర్ క్లోజ్ ఫ్రెండ్. The more you touch the book, the more you feel the feelings of the author. That will help you a lot. Reading a book is really a lovely experience. One should experience that. అందుకనే ఇంత పెద్ద పెద్ద బుక్ ఫేర్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇంకా పాఠకులు కొంటున్నారని మనం వింటూనే ఉన్నాము. బట్ కొని పుస్తకం ఇంట్లో పెట్టుకోకుండా నా లైబ్రరీలో కూడా ఒక పుస్తకం ఉందని చెప్పి కొన్న పుస్తకం చదివితే then you will have some growth in your life. Personal and professional growth also will be helpful to you. Thank you.